నన్ను లేగమన్నాడు, లేచా కింద కూర్చోమన్నాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఇట్లా కింద మీద పడి ప్రెషర్ ఉంది అంటున్నాడు. ఏంటి ప్రెషర్ మీద కొడతావా అన్న? ఇలా కూర్చోబెట్టాడు. ఒక కానిస్టేబుల్ బూటు ఇక్కడ, ఒక కానిస్టేబుల్ బూట్ ఇక్కడ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లోపల ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఇలా ఈ పట్టేసి నెప్పి ఉన్నా జరుపుతున్నారు. ఎంత మ్యాక్సిమం జరుపుకున్నా అంత మ్యాక్సిమం జరుపుతున్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇంతకీ అంపటి రాంబాబు అరెస్ట్ కి కారణం ఏంటి? జనవరి 30వ తేదీ టీడీపీ వాళ్ళు గోరంట్లలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంపటి రాంబాబు కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఫెయిల్ అయినాయి, జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్ అయింది అన్నది. నవరత్నాలు అప్పుడు మేము నవరత్నాలు ఫెయిల్యూరు, మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నో అక్కడ ఆ ఇంటర్వ్యూలో నవరత్నాలు ఓడిపోతే నవరత్నాలు ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టుగా అనుకోవాలి కదా. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. ఈజ్ మై లీడర్, నా లీడర్ ని నవరత్నాల్ని బ్రాండ్ చేసి వేసుకున్నానని చెప్పారు. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగ్ తలకాయ. పవన్ కళ్యాణ్ టూ మచ్ టార్గెట్ చేయడం కూడా వైసీపీ ఓటమికి కారణమైంది ఆ టైంలో 100% కరెక్ట్ అండి అన్నారు కదా. మేబీ అది కూడా కావచ్చు, ఎన్ని పీస్ గా కావచ్చు. పర్సనల్ లైఫ్ కూడా అటాక్ చేశామనేటువంటి భావన కూడా కొంత ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా. టీడీపీలో ఉండే చౌదరిలే మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పి బ్రాండింగ్ టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు ఇస్తున్నారు. ఏంటని సోషల్ మీడియాలో కొట్టించుకుని నవ్వుతా పెట్టరా ఎర్రి. కాపు టైగర్ అనేది మా లీడర్ నాకు ఇచ్చినటువంటి బిరుదు. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. సరే, టైగర్ అంటే నేను ఆ సన్నివేశంలో నేను పోరాడినటువంటి తీరు బిరుదది. టైగర్, కాపుల్లో టైగర్ లాంటి వాడు అని ఐఎమ్ యాక్సెప్టింగ్. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు, కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నవుడు అవుతున్నట్టు ఉంది. ఆఫ్టర్ అరెస్ట్ కాబోయే హోమ్ మినిస్టరు జగన్ గారి గవర్నమెంట్ లో అని ప్రచారం జరుగుతా ఉంది మీ మీద. పెద్ద ప్లానింగే. అసలు అరెస్ట్ అవ్వాలండి హోమ్ మినిస్టర్ కావాలంటే. ఏ జగన్ గారు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు కదా, ఏముంది దానిలో. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. దీనిలో ఒక మంచి సంకేతం ఉంది. ఏమని అంబటరాంబాబు కాబోయే హోంమంత్రి అంటున్నారంటే నాకు సంతోషం. ఏంటంటే నాకు హోంమంత్రి అవుతుందని కాదు, ప్రభుత్వం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేయబోతున్నారనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. కలుగుతుంది కాబట్టి నన్ను హోంమంత్రి అంటున్నారు కదా. ఆయన ముఖ్యమంత్రి అయితే చాలు, హోంమంత్రి, ఇరిగేషన్ మంత్రి. నా కొడుకులకి 5 సంవత్సరాలు దాసుకున్నారు అయినా చాలా దొమ్మరు నా కొడుకులకి. ఒక పరిస్థితి వస్తుంది, మీకు కుల ప్రయోజనము ముఖ్యమా, పార్టీ ప్రయోజనం ముఖ్యమా అంటే మీరు ఎటువైపు నిలబడతారు? దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. జీవిత రాజశేఖర్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ నిన్న రాత్రి చూశాను. మీరు తరచూ జీవిత గారికి, రాజశేఖర్ గారికి ఫోన్ చేసి చిరంజీవి గారి మీద మాట్లాడమని చెప్పారు. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు ఇది 2014 బిఫోర్. సరే, వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్తున్నారు, డిఫర్ అయిపోయిన తర్వాత 100 చెప్తారు. వాటన్నిటిని ఇక్కడ చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. అవతే ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ లేదు. చిరంజీవిని తిట్టడానికి వాళ్ళు ఎందుకు తిట్టం? నేను తిట్టలేనా చిరంజీవి గారిని? వాళ్ళు అనుకుండొచ్చు, ఎందుకంటే చిరంజీవి గారి గురించి తరచుగా వాళ్ళు విమర్శ చేస్తున్న లక్షణం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అనుకోవచ్చట. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? సార్, ఇప్పుడు ఇంట్లో ఉన్న వివాదాలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, జగన్ గారికి తల్లిగారితో, చెల్లిగారితో, అవి సమసిపోయాయా సార్? రాజకీయాల్లో మీరు చంద్రబాబు ఇంటూ లేవు, ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు? ఎన్టీ రామారావు కొడుకులు, ఎన్టీ రామారావు కూతుళ్ళు, చంద్రబాబు తమ్ముడు. ఎంత ఉన్నా కూడా బయటకు వచ్చి ఒకరిని గురించి విమర్శలు చేసే పరిస్థితి లేదు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నాట్ టేకింగ్ డెసిషన్ నౌ. ఇంకా 10 years పాటు మీరే బ్యాటింగ్ చేస్తారా? అవకాశం ఉంటే చేస్తాం, ఏముంది. ఈ జగన్ గారు పోతే గానీ వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుస్తాను, ఎడకు రమ్మాను తంతం.
చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన